ఆరు గ్యారంటీ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతతో గ్రామ సభల పేరిట రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొంబెల్లి సురేందర్రావు అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాలను సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. అధికారంలోకి రాగానే పథకాల పేరిట దరఖాస్తు స్వీకరించిందని వెల్లడించారు. గ్రామ సభల పేరిట దరఖాస్తు తీసుకోవడంలో అంతర్యం ఏంటని ప్రశ్నించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు ఎందండి నరసింహారెడ్డి, మాజీ పట్టణ అధ్యక్షులు రాసమడుగు సంతోష్రావు, గూడూరి భరత్, మాజీ సర్పంచ్ నల్ల నరసయ్య, నాయకులు మనోహర్, కోడే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం కాలం దాటిపోయింది. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 6 గ్యారంటీలు అని చెప్పేసి ప్రజలను మోసం చేశాడు తప్ప ఇప్పటి వరకు ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేకపోయిండు. అయితే మొన్నటికి మొన్న రైతు వేదికలలో ప్రతి ఊర్లో ప్రజాపాలన దరఖాస్తు ఫారం అని చెప్పేసి పెట్టి అందులో అన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మేము సంవత్సరంన్నర కాలం అయిపోయింది, ఇప్పటి వరకు చేయకుండా కూడా ఈ జిరాక్సులు పెట్టి ఇంకొక 6 నెలలు గడుపుదాం, సంవత్సరం గడుపుదాం అని చెప్పేసి ఆలోచన ఉంది తప్ప వాళ్ళకు ఏ పథకాన్ని కూడా అమలు చేసే ఉద్దేశం లేదు. కాబట్టి ప్రజలారా మీరు ఇప్పటికైనా గుర్తించుకోండి, మన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందనేది మీకు తెలిసి రావాలి. కాబట్టి మీరు జాగ్రత్తగా వహించి ఇప్పుడు రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో మీరు తగిన గుణపాఠం చెప్పాలని చెప్పేసి మేము ముస్తాబాద్ పట్టణ పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో చేసేటువంటి నాటకాన్ని ప్రజలకు తెలిపేటువంటి ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం వచ్చిన ఈ 13-14 మాసాల కాలంలో మొదటిసారి గెలిచిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అన్నిట్లను ప్రజల సమస్యల మీద అన్నింటికి సంబంధించినటువంటి అప్లికేషన్లు మొదటిసారి తీసుకుంది ప్రభుత్వం. తీసుకున్న తదుపరి అది ఎలాంటి ఇంప్లిమెంటేషన్ లేదు. రెండవసారి బీసీ కులగణన అనే పేరుతో ఇంటింట సర్వే నిర్వహించింది రెండవసారి. అందులో అన్ని 72 అంశాలను తీసుకున్నది. మరి అదేం చేసింది అనేది ప్రజలకు తెలియదు. మళ్ళీ ఇప్పుడు 4 అంశాలను తీసుకుంటూ మళ్ళొకసారి గ్రామ సభల నిర్వహణ పేరుతో మరటువంటి రోడ్లను తీసుకుపోయి మరి మీ ఖమ్మం జిల్లాలో పెట్టుకున్నారు. మరి ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా గమనించాలి. మరి అభివృద్ధి అనేది మా దగ్గరికి వెళ్ళి తీసుకుపోయి వేరే దగ్గర చేస్తే కూడా ఇది అభివృద్ధికి లెక్కకు రాదు. ఇక్కడ చేసుకుంటూ అడిషనల్గా చేసినప్పుడే అభివృద్ధి కింద వస్తుంది. రేపు ప్రజలందరూ కూడా గమనించాలి. ఇవాళ కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రైతు కూడా ప్రభుత్వం చుట్టూ తిరగకుండానే ప్రభుత్వమే నేరుగా ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని వాళ్ళ అకౌంట్లో వేసినటువంటి సందర్భం. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రతి దానికి అప్లికేషన్లు అంటూ జిరాక్సులు అంటూ కాలయాపన చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతుంది. ఇది అందరూ ప్రజలు గమనించాల్సిందిగా కోరుచున్నాం. మరి రుణమాఫీ మొత్తం అయిపోయినట్టుగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ఇంకెంతో మంది ఉన్నారు. మరి మీరిచ్చిన మాటనే కదా, వాళ్ళు కూడా రైతులే కదా, మరి వాళ్ళకెందుకు మాఫీ చేయరు? దీన్ని మేము కాంగ్రెస్ పాలకులను మండల పార్టీ పక్షాన సూటిగా ప్రశ్నిస్తున్నాం. ప్రజలు కూడా ఇవన్నీ గమనించాల్సిందిగా కోరుచున్నాం.